అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నియోజకవర్గంలో అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రగడ రాజుకుంది. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పంచాయతీ జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వద్దకు చేరింది. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించారు. టీడీపీ నాయకుడు శ్రీనివాస్ పేరు పరిశీలనకు రావడంతో అంబాజీపేటకు చెందిన కూటమి నాయకులు టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జి రాంబాబుపై సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్పై పునరాలోచించాలని కూటమి నేతలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చురకలంటించారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పేర్ల జాబితాను ఎలా పంపిస్తారని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానం సూచించిందా ఆయన ప్రశ్నించారు. కూటమి శ్రేణుల అభ్యర్థన మేరకు అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. జనసేన వచ్చిన తర్వాత కొంచెం విధానాలు వచ్చాయి. అయితే మనకు 5,000 అంబాజీపేట సమానం వచ్చింది. 5,000 మాత్రం ఎప్పుడు తొప్పేసింది. ఇప్పుడు జనసేన కలిసిన తర్వాత 2 మండలాలు కూడా మనకు మెగట్ వచ్చింది. మా ఊరు మెగట్ ఎప్పుడు మేము మెగట్టించుకోదు. ఆ రకంగా బాగున్నా కూడా జనసేన ఉన్నది. ఆయన తెలుగుదేశంలో వెళ్ళకుండా కూడా తెలుగుదేశం తినకుండా కూడా చాలా తక్కువ వ్యక్తి. అందుకనే పార్లమెంట్ సెక్రటరీ నేను నియోజకవర్గానికి ఎస్ఐ నాయకుని ఆయనతో నేను పూర్తిగా మద్దతు తెలుపుతాను. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అని ఎందుకు మీరంతా ఆ రోజున ఇక్కడ ఎందుకు తేల్చలేదు? ఎందుకు అడగలేదు? మీరు మగవాడు ఏంటి మీ అందరికీ కూడా? కానీ ఎవరు అడగలేదు కదా. ఒక ఆయన అడిగారు, ఇంకొక ఆయన వేరే ఆయన అడిగారు. ఆయన మనం రిక్వెస్ట్ చేసాం. తెలుగుదేశానికి వచ్చినప్పుడు కంపల్సరీ మా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని తేల్చవలసిన బాధ్యత మన మీద ఉంది. మన పార్టీని డెవలప్ చేసుకోవడం కోసమని అందరూ కలిసి వస్తారని ఉద్దేశంతో ఇచ్చే పదవులు ఇవన్నీ కూడా. మన పార్టీ బాగుపడుతుందని మనం అందరం చెప్పిన మాట అనకపోతే పార్టీ ఎలా బాగుపడుతుంది? పార్టీని ఎప్పుడు బాగు చేసుకుంటాం? సామాజిక వర్గానికి ఇస్తే మీ వెనకాల ఉన్న జనం అంతా మీ వెనకాల వస్తారు కాబట్టి పార్టీ బలోపేతం అవుతుంది. రేపు స్థానిక సంస్థల్లోనైనా దేంట్లోనైనా మనకి పార్టీ కలిసి వస్తుంది. మన పార్టీని నిర్వీర్యం చేసుకుంటాం మనం ఈ మొగమాటలో పోయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి. అదేవిధంగా నాగరాజు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుని సొంత నాయకత్వంతో ఆయన పనిచేసి పార్టీని గెలిపించడానికి ఆయన డైరెక్ట్ గా పనిచేశారు. ఆయన చేశారు కాబట్టి కంపల్సరీ ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే ఆయన చాలా కష్టపడి పనిచేశారు. పనిచేసిన దానికి ఫలితంగా రేపు పార్టీ భవిష్యత్తు కోసం ఆయనకి పదవి ఇవ్వాలని కోరుకుంటూ